నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మూర్ఖులు, ఉన్మాదులు స్థిరచిత్తంతో వ్యవహరిస్తారు. కానీ తెలివైన వారు సందేహాలతో తటపటాయిస్తుంటారు. ఈ ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్య ఇదే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, జూలై 14, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం మధ్యాహ్నం 12:35, చంద్రాస్తమయం రాత్రి 12:25. తిథి అష్టమి సాయంత్రం 5:23 వరకు. తదుపరి నవమి. నక్షత్రం చిత్త రాత్రి 9:58 వరకు. తదుపరి స్వాతి. కరణము భవ సాయంత్రం 5:23 వరకు. తదుపరి బాలవ ఉదయం 6:27 వరకు. తదుపరి కౌలవ. యోగము శివము ఉదయం 6:07 వరకు. తదుపరి సిద్ధము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5:13 నుండి 6:50 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:36 నుండి 5:13 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి 5:58 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:16 నుండి 6:01 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:56 నుండి 4:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు. జూలై 14 ఆదివారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి సాయంత్రం 5:23 వరకు ఉంటుంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. రిక్త తిథుల రోజులలో అస్సలు శుభకార్యాలు చెయ్యకూడదు. నవమి ఆదివారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయంలో ప్రయాణాలు, శుభకార్యాలు చెయ్యకూడదు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఆదివారం పడమర దిక్కున, వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 8:43 వరకు కన్యా రాశిలోనూ, తదుపరి తులారాశిలోనూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకత. రెండవ ఆదివారం బోనాలు. బోనాలు మూలాలు 18వ శతాబ్దానికి పూర్వం హైదరాబాద్ స్టేట్లో ఉన్నాయి. 1813లో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లో వినాశకరమైన వ్యాధి వ్యాపించి అనేక మంది ప్రాణాలను బలిగొందని పురాణాలు చెబుతున్నాయి. హైదరాబాద్కు చెందిన మిలిటరీ యూనిట్ ఉజ్జయినిలో ఉండి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మహంకాళీ దేవిని ప్రార్థిస్తూ పేగ్లు అనే వ్యాధి నుండి ఉపశమనం పొందాలని కోరారు. తమ ప్రార్థనలు ఫలిస్తే హైదరాబాద్లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని ప్రమాణం చేసి బోనాల సాంప్రదాయాన్ని నెలకొల్పారు. ఆషాఢ మాసంలోని 2వ ఆదివారం సికింద్రాబాద్ బోనాలు జరుపుతారు. దీన్నే లస్కర్ బోనాలు అంటారు. సికింద్రాబాద్లోని మహంకాళి ఉజ్జయిని అమ్మవారి బోనాల పండుగ. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దేవతలకి గురువు బృహస్పతి. ఈరోజు ప్రశ్న. తిరుపతి
వెంకటేశ్వర స్వామి గర్భగుడిని ఏ పేరుతో పిలుస్తారు? వెంకటేశ్వర నిలయం, ఆనంద నిలయం, నారాయణ నిలయం, పద్మావతి నిలయం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి సోదరులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వృషభ రాశి కుటుంబంలో మీ మాటంటే కొందరు వ్యతిరేకత చూపుతారు. మిథున రాశి భార్యాభర్తల మధ్య గొడవలు తొలగుతాయి. కర్కాటక రాశి మీ సలహాలతోనే కుటుంబ సభ్యులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం. సింహరాశి దైవీక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. కన్య రాశి ఖర్చులకు తగినంత సొమ్ము అందుతుంది. వృధా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. తులారాశి పెద్దలు సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి అందరితోనూ కలివిడిగా ఉంటూ వారి ప్రేమను పొందుతారు. ధనుస్సు రాశి ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టడం మంచిది. సరైన ఆలోచనలతో కార్యదృష్టి పెట్టడం మంచిది. మకర రాశి అనుకున్న సమయానికి డబ్బు అంది అప్పుల భారం తీరుతుంది. కుంభరాశి భార్యాభర్తల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. మీనరాశి ఖర్చులు అధికమైన వెనుకడుగు వేయకుండా అధిగమిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.